మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై నెల కాకముందే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, రైతులను క్యూలైన్లో నిలబెట్టారని మండిపడ్డారు. నెలన్నరైనా రైతు బంధు ఇంకా ఇవ్వలేదని, కాంగ్రెస్ అబద్దాలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు. తమ కమాండర్ కేసీఆర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలని కేడర్లో జోష్ నింపారు. కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడతారని చెప్పారు. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది, కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల 4,000 ఇస్తాం. మా పెద్దలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 100 రూపాయలు కూడా కరెంటు కట్టాల్సిన పనే లేదు. టీవీ వెళ్ళిపోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిండ్రా, ఫోల్డర్ ఇచ్చిండ్రా? ఆ పుస్తకాలలో మంచిగా పని చేయండి. ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్టపోయి, ఇంట్లో మొత్తంలో చీకటి అరేదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మారా చూసి, అల్మారాలో ఫోల్డర్ వారేంటి, మళ్ళీ తీసి చూడకూడదు. అంతేనా? తీసి చూస్తారా, చదువుతారా? పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ తెలుగుని నేను చెప్తాను. అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది తీరు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద? పుస్తకం తీరు, అందరు జర్రా చూపెట్టరు, పుస్తకం చూపెట్టరు. ఇట్లా ఇచ్చింది వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో, ఎస్టీ డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో, మైనారిటీ డిక్లరేషన్లో, యూత్ డిక్లరేషన్లో, మహిళా డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో అన్ని కలిపితే, నేను వెంటలే తమ్మి నాకేం వాళ్ళను కించపరిచే ఉద్దేశం లేదు, మొత్తం కలిపి కూడితే సరిగ్గా 420 హామీలైనవి కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా 420. అది 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు. మనం యాద్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు, మానకొండూరులో, చొప్పదండిలో, ఎమ్లాడలో, హుస్నాబాద్లో గెలిచిన వాళ్ళు ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.